వెల్కమ్ టు పూరాలోకల్. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్లు ఎట్టకేలకు పుడుమిని తాకారు. అయితే క్రూ డ్రాగన్ వ్యోమనౌక సాగరంలో దిగిన సంగతి తెలిసింది. ల్యాండింగ్ కోసం నేలను కాకుండా సముద్రాన్ని నాసా ఎందుకు ఎంచుకుందన్న ప్రశ్న ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనికి చాలా కారణాలున్నాయి. అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది. రష్యా తమ స్పేస్ క్యాప్సూల్స్ ను నేలపై దించుతుండగా అమెరికా మాత్రం సముద్ర జలాల్లో దించుతుంది. వ్యోమనౌకలను సురక్షితంగా దించడానికి అనువైన సముద్రం లేకపోవడం వల్ల రష్యా నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తుంది. ఆ దేశానికి ల్యాండింగ్ వీలు కల్పించే బ్యారెట్ సీ, లాప్టాప్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రం వంటివి ఉన్నాయి. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులు వ్యోమనౌకల ల్యాండింగ్ కు అవరోధంగా మారాయి. ఆ ప్రదేశాల్లో జలాలు చాలా శీతలంగా ఉంటాయి. ఒకవేళ వ్యోమనౌకలోకి నీరు లీక్ అయితే వ్యోమగాములు గడ్డకట్టుకుపోతారు. వ్యోమనౌకను వెలికి తీయడం కూడా సహాయ బృందాలకు కష్టమవుతుంది. మరోవైపు ఆ దేశంలో జనావాసులు లేని భూభాగాలు భారీగా ఉన్నాయి. అందువల్ల ల్యాండింగ్ కోసం వాటిని ఉపయోగించుకుంటుంది రష్యా. రెట్రో రాకెట్లు, పారాచూట్ల సాయంతో వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తూ నెమ్మదిగా వ్యోమనౌకలను దించుతుంది. చైనా కూడా ఇదే తరహాలో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో నేలపైనే ల్యాండింగ్ నిర్వహిస్తుంది. కానీ అమెరికాకు అనువైన సాగరాలు ఉన్నాయి. భౌగోళికంగా తనకున్న వెసులుబాటు వల్ల అమెరికా సాగరాల్లో ల్యాండింగ్ స్పాట్ ఎంచుకుంది. వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాక పారాచూట్ల వేగాన్ని తగ్గించుకుని వ్యోమగాములకు హాని కలగని రీతిలో సముద్రంలో ల్యాండింగ్ నిర్వహించొచ్చని, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు అందుబాటులో ఉండటం, అక్కడ భారీగా తమ నౌకదళం మోహరించి ఉండటం వంటి కారణాల వల్ల నేలపై దించే ఆలోచనను అమెరికా చేయటం లేదు. 2011 వరకు ఆ దేశానికి సేవలందించిన స్పేస్ షిప్లను మాత్రమే రన్వేలపై విమానాల్లో దిగుతాయి. గతంలో జెమినీ, అపోలో, మెర్క్యూరీ, నేడు క్రూ డ్రాగన్ వంటి స్పేస్ క్యాప్సూల్ సాగరాల్లోనే ల్యాండ్ అయ్యాయి. గగన్యాన్ పేరిట మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న భారత్ కూడా ఇదే పద్ధతిలో సముద్ర ల్యాండింగ్ ను ఎంచుకుంది. నీటిపై ల్యాండింగ్ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్యూషన్, నీటి సాంద్రత, చిక్కదనం తక్కువ. అందువల్ల ల్యాండ్ అయిన వ్యోమనౌక పాలిట క్యూషన్లా ఇది పనిచేస్తుంది. అందువల్ల వ్యోమనౌక దెబ్బతినే ముప్పు చాలా తక్కువ. సాగరం సువిశాలంగా ఉంటుంది. అత్యంత ఖచ్చితమైన ప్రదేశాల్లో ల్యాండింగ్ అయ్యే సౌకర్యం లేని వ్యోమనౌకలకు ఇది ప్రయోజనకరం. అది కూడా నిర్దేశిత ప్రదేశంలో కాకుండా కాస్త పక్కకి వెళ్ళినా ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ల్యాండింగ్ తర్వాత సహాయ బృందాలు సులువుగా వ్యోమనౌక ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. వ్యోమగాములను క్షేమంగా బయటికి తీసుకురావచ్చు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.